హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మనం వచ్చేసి ఫలక్నామాలోని కాళీమాత టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ వచ్చేసి ముందు శ్మశాన వాటిక వెనకాల రైల్వే స్టేషన్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో ఉన్నది. ఇది వచ్చేసి అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్, దీని నుంచే వెళ్ళాలి దారి. మనం వెళ్ళగానే ఫస్ట్ మనకు రావి చెట్టు కనిపిస్తుంది. అండ్ ఏంటంటే ఇక్కడ 3 చెట్లు ఉంటాయి: వేప చెట్టు, రాగి చెట్టు అండ్ మర్రి చెట్టు. ఎవరైతే భక్తులు ఉంటారో వారి కోరికలను కోరుకొని ఈ ముడుపులు మర్రి చెట్టుకు కట్టి 5 ఆదివారాలు కానీ 5 మంగళవారాలు కానీ ఈ గుడిని దర్శిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. మెయిన్ అట్రాక్షన్ ఏందో తెలుసా? ఇక్కడ మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు కింద కాళికామాత ఉండడం చాలా చాలా అరుదు. కనిపిస్తుందా? మనకొచ్చేసి అన్ని గుళ్ళల్లో హారతి ఒకలా ఇస్తారు, ఈ గుళ్ళో మాత్రం లిక్కర్తో ఇస్తారు. అదే మందుతో ఇస్తారు ఇక్కడ హారతి. ఇదే డిఫరెంట్గా ఇక్కడ వచ్చేసి. మీకేమైనా కోరికలు ఉంటే ఫలక్నామాలోని కాళికామాత టెంపుల్కి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న మర్రి చెట్టుకు ముడుపులు కట్టి మీ కోరికలు నెరవేర్చుకోండి. వినిపిస్తుందా? ఇక్కడ వాళ్ళ నమ్మకం. మీరు కూడా వచ్చి మీ కోరికలు నెరవేర్చుకుంటారు అనుకుంటున్నాను. అందుతుంది కట్టు. ఆడ అందకపోతే ఈడ కట్టాలి. అమ్మా మీరు మాత్రం వెళ్తే ఈ గుడికి సండే మాత్రమే వెళ్ళండి. ఆదివారం చాలా చాలా బాగుంటుంది భక్తుల రద్దీతో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్తే బాగుంటుంది. కానీ మెయిన్ వచ్చేసి ఆదివారము. మిగతా రోజులు వెళ్తే అంత థ్రిల్ ఉండదు, అంత బాగుండదు. కానీ ఆదివారం వెళ్తే చాలా చాలా బాగుంటుంది. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ముడుపులు కట్టారు. చాలా చాలా మంది వస్తుంటారు. ఈ దీపం వచ్చేసి నిరంతరం 24 గంటలు వెలుగుతూనే ఉంటుందంట ఇక్కడ. చూడండి, ఈమెనే అమ్మవారు కాళికామాత, శ్మశాన వాటిక కాళికామాత.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై కాళికామాత. జై.